స్పెషల్ స్టేటస్ మీద వద్దాం. అంటే మీరు ఇప్పుడు కొంచెం లీజర్గా ఉన్నట్టున్నారు, అంటే కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? లేదండి, నేను సీరియల్ అయిపోయింది, ఇప్పుడు నేను జబర్దస్త్ తప్ప నాకు వేరే ఇదేం లేదు. సో నాకు మొన్న అయింది కాబట్టి ఒక 6 ఏళ్ళ పాటు పడిన కష్టం నెమ్మదిగా సిస్టంలోంచి క్లియర్ చేసుకోవాలి. అయిన తర్వాత నేను ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ అదర్ వర్క్. కానీ ఇప్పుడు జబర్దస్త్ మీద కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయండి. అంటే కొంచెం ల్యూడ్ కామెడీ చేస్తున్నారు. ఈవెన్ వర్మ గారు కామెడీయా? ఇప్పుడు కామెడీ అనే దాంట్లో 100 రకాల ఆస్పెక్ట్స్ ఉంటాయండి. స్లాప్స్టిక్ కామెడీ ఉంటుంది, డైలాగ్ కామెడీ ఉంటుంది, సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది, బ్లాక్ కామెడీ అంటారు, అలాగే డబుల్ మీనింగ్ కామెడీ, స్పైసీ కామెడీ, ఇలా 100 రకాల సెక్షన్ దాంట్లో మన భాగాలు. సో ఏది ఎలా ఉన్నా కొన్ని స్పైసీగా ఉంటాయి ఎపిసోడ్స్, కొన్ని డబుల్ మీనింగ్ కొంచెం ఎక్స్ట్రా వెళ్ళి ఉంటాయి, పక్కగా అస్సలు నీట్గా ఉండే స్కిట్స్ కొన్ని ఉంటాయి. సో ఇట్స్ లైక్ ఒక కాంబినేషన్ ఆఫ్ ఇది. సో ఒకటి అట్లా వెళ్ళిన అవకాశాలు ఉన్నాయి. అప్పుడు యాజ్ ఎ జడ్జిగా ఆఫ్ ది రికార్డ్ వాళ్ళని, అరే తప్పు అవుతుంది మీరు చేయొద్దు, కరెక్ట్ కాదని వాళ్ళు వార్న్ చేస్తాను, మళ్ళీ వాళ్ళు తగ్గిస్తారు, మళ్ళీ ఒకసారి దాటుతారు. ఇవన్నీ బట్ 4 ఏళ్ళ నుంచి జరుగుతున్న ప్రోగ్రాంలు అనేవి 1-2 అట్లా వస్తుంటాయి. సో అదేం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదంట. అది పెద్ద అండ్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ మోర్ డే బై డే దాని ఆదరణ పెరుగుతుంది. ఇవాళ గురు శుక్రవారాలు వస్తే జబర్దస్త్ చూడకుండా ఉండే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. అంటే సినిమాకు కూడా వెళ్లకుండా గురు శుక్రవారం. దీన్ని కూడా వేరే భాషల్లో కూడా కొంచెం అనుసరిస్తున్నట్టున్నారు ఈ ప్రోగ్రామ్. వేరే భాషలో అనుసరించారు. బట్ జబర్దస్త్ ఎందుకు క్లిక్ అయింది ఏంటనే దానికి ఒక పర్ఫెక్ట్ క్లారిటీ లేదండి. ఇట్స్ హ్యాపెండ్ అంతే. వండర్స్ అనేవి జరుగుతాయి అంతే, అద్భుతాలు జరుగుతాయి. మా అద్భుతంలో మాకు చోటు ఉంటాం, అద్భుతంలో మాకు చోటు ఉంటాం, మా అదృష్టం అంతే తప్ప అసలు వాళ్ళు అనుకోవాలి. జబర్దస్త్ చేస్తున్నప్పుడు శ్యామ్ గారు కూడా ఇంత పెద్ద సక్సెస్ అవుతుంది అనుకోవాలి. వాళ్ళు ఒక 10 ఎపిసోడ్లు ప్లాన్ చేశారు. జస్ట్ 10 నాకు తెలిసినంత వరకు 10 ఎపిసోడ్లు అనుకున్నారు. అంతకు మించి వర్కౌట్ కాదని ఛానల్ వైపు నుంచి నాకు తెలియ ఉన్నది మాట. లేదండి మేము చేస్తాం చూడండి అని శ్యామ్ వాళ్ళు వాళ్ళ సంజీవ్ వాళ్ళు చెప్తే, సరే వీళ్ళ మీద గౌరవంతో ఛానల్ వదిలేస్తే దే సా ద రిజల్ట్ ఛానల్. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు అబ్జెక్ట్ చేయాలి, మీరు ఎంతకాలం అంటే అంతకాలం. అది ఇట్ ఈస్ ఫెచింగ్ బెస్ట్ ప్రాఫిట్స్ ఫర్ ఈటీవీ, వన్ ఆఫ్ ద కమర్షియల్ ప్రోగ్రామ్. కేవలం జబర్దస్త్ అనే ఛానల్ తాలూకు ఇన్స్పిరేషన్ నుంచి వాళ్ళు ఈటీవీ ప్లస్ అనేది పెట్టారంటే, ఒక కామెడీ ఛానల్ పెట్టారంటే ఇది కేవలం జబర్దస్త్ రీజన్ వాళ్ళు. జబర్దస్త్ అంటే జనం కామెడీని ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు, 100% ఇష్టపడతారు కదండి. కామెడీని ఎందుకని ఇష్టపడరండి? కామెడీని దేశించేవాడు ఎవరుంటారు? సరే, ఇదే సందర్భంలో అంటే ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే, అంటే మీతో పాటు కో జడ్జిగా ఉన్నటువంటి రోజా గారు గతంలో చిరంజీవి గారిని చాలా విమర్శలు చేశారు రాజకీయంగా. కానీ ఇటీవల ఆమె స్వయంగా ఒక చిరంజీవి గారిని ఇంటర్వ్యూ చేయటం ఒక ఛానల్ తరఫున. సో దీన్ని అంటే మీరే వాళ్ళ మధ్య కొంచెం సయోధ్య చేశారనేటువంటిది అస్సలు నేను అస్సలు ఎప్పుడు అలా చేయలేదు. నేనైతే రాజకీయపరమైనటువంటి విభేదాలు ఉన్నప్పుడు కూడా వెన్ ఇట్ కమ్స్ టు ద షో నేను పక్కన పెట్టేశాను. ఆవిడ ఒక జడ్జి, నేను ఒక జడ్జి అంతే. సో అలాగే నేను బిహేవ్ చేశాను, ఆవిడ అలాగే ఉండేది తప్ప ప్రొఫెషనల్గా ఉన్నాం. రాజకీయపరమైన అంశాలు ఎప్పుడు మా మధ్య డిస్కషన్ రావు. మొన్న కూడా ఏంటంటే అది ఆ అమ్మాయి ఆవిడ రావడానికి కానీ అన్నయ్య గారితో మళ్ళీ ఎక్కడో మీటింగ్లో కలిస్తే బాగా మాట్లాడటం, అన్నయ్య ఆవిడ కూడా బాగా మాట్లాడటం, మళ్ళీ అది ఇంటర్వ్యూ తీసుకోవడం కారణమైంది తప్ప పెద్ద ఇది రాజకీయంగా 100 వస్తాయి మళ్ళీ పోతుంటాయి. సో దానికంత పెద్ద ఏదో వచ్చింది. బట్ నైస్ థింగ్ అండి. ఎప్పుడు శత్రుత్వంతో గొడవలతో కొట్టుకుని మంచిగా కలిస్తే బాగానే ఉంటుంది కదా, అది శాశ్వతం కాదు కదా. అంటే ఒక Hi, please watch my interview with Kamudi in only on iDream Media. Please subscribe. Congratulations to iDream Movies for completing 700 million views.